ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29th నుంచి మనకి నవంబర్ 15th వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 planets ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 planetsకి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 planets ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళీ వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్ మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము. అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఏళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడబోయేది మకర రాశి వాళ్ళ గురించి. శని వక్రగతి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. 138 రోజులు జరగబోతోంది ఇది. అండ్ ఆల్సో ఏంటంటే మకర రాశి వాళ్ళకి మనకి 2వ ఇంట్లో శని ఉన్నారు, మనకి తెలుసు ఏలినాటి శని అనేది జరుగుతోంది. కానీ వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే ఈ రాశిని చూస్తారు అనమాట, మకర రాశి అని. సో హెల్త్ విషయంలో కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి మీరు. అండ్ ఆల్సో చాలా రోజుల నుంచి హెల్త్ విషయం మీద బాధపడుతూ ఉంటే ఎస్పెషల్లీ పెద్దలైనా సరే కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫస్ట్ హెల్త్ విషయమే. నెక్స్ట్ ఏంటంటే కెరియర్ విషయంలో ఏంటంటే వీళ్ళకి విస్తరింపు అనేది తప్పక జరుగుతుంది, బాగానే ఉంటుంది. కానీ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్, ఆబ్స్టికల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే శ్రమ అనేది మామూలుగానే చాలా అధికం, కానీ కుటుంబంలో కలహాలు అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. అలాగే వీళ్ళు ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కలుసుకుంటారు, అలాగే శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ 3 నెలల్లో బాగుంటుంది. ఇంట్లో కూడా ఏంటంటే పూజలు అవి చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగానే ఉంటుంది ఆ విషయంలో. అలాగే వాళ్ళకి స్పిరిచువాలిటీ మీద కూడా మక్కువ అనేది చూపిస్తారు, ఆ సబ్జెక్ట్స్ అన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఫైనాన్షియల్ విషయానికి వచ్చాము అంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన అనుకున్న రాబడి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అన్నమాట. రాబడి అనేది ఉంది కానీ శ్రమ కూడా అధికం ఉంది, కానీ ఎక్కువ యాంగ్జైటీ అనేది పెట్టుకోకుండా మన డిసిప్లిన్డ్గా వెళ్తే కనుక తప్పక శని భగవానుడు మనకి ఫలితం అనేది తప్పక ఇస్తాడు. లాంగ్ టర్మ్లో మీకు బాగా ఫలితం అనేది ఉంటుంది, కానీ ఈ 3 నెలలు మాత్రం శ్రమ అనేది చాలా అధికమే కనిపిస్తుంది అన్నమాట. అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు అనేవి తప్పదు, ఎస్పెషలీ ఆర్గ్యుమెంట్స్
అంటే ఏంటంటే అనుకూల పరిస్థితి అంత లేదు కుటుంబంలో, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పాలన్నమాట. అలాగే బాసెస్తో కూడా ఎక్కువ విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం అందులో కూడా జాగ్రత్తగా ఆచితూచి అంటాం కదా మనం, ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది. నోటి దూసు అనేది అస్సలు వద్దు. కోపం వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా కొంచెం మన డిసిప్లిన్గా వెళ్ళడం అనేది మంచిదన్నమాట. అలాగే ఫైనాన్షియల్ విషయంలో నేను చెప్పినట్టు ఖర్చు అనేది చాలా చాలా అధికం అవుతుంది. అది హెల్త్ విషయం మీద అవ్వచ్చు, అలాగే పిల్లల విషయం మీద కుటుంబ పరంగా అవ్వచ్చు. అండ్ ఆల్సో ట్రావెలింగ్ కూడా ఎక్కువ కనుక ఖర్చు అనేది చాలా అధికం ఉంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళడం, ముందుకు సాగడం అనేది చాలా మంచిది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. స్థానచలనం, ఎస్పెషలీ జాబ్ విషయంలో స్థానచలనం వెళ్ళడం అనేది కనిపిస్తుంది అనమాట ఈ 3 నెలలు. అది కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మన ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఎదురుదెబ్బలు అనేవి తప్పవన్నమాట. ఏళ్ళనాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. ఎస్పెషలీ మనకి లగ్నం కాదు, ఈ రాశి మీద ఉంటుంది కనుక జాగ్రత్తగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవడం ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు మంచిది. కానీ వీళ్ళకి ఫ్రెండ్స్ సహకారం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎక్కువ ఖరీదైన వస్తువులు, అంటే లోన్ తీసుకుని కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే లోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి, ఈఎంఐస్ అనేవి ఎక్కువ అవుతాయి, ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి. వీటన్నిటికీ ఏంటంటే పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పక పరిహారం చేయండి, బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మన షార్ట్ టర్మ్లో మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యారాశి వాళ్ళ గురించి. కన్యారాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎస్పెషలీ ఈ 138 డేస్ ఎలా ఉంది అంటే నవంబర్ 15 వరకు ఎలా ఉందో చూద్దాము. శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. చూసామంటే ఆయనేమో 6th హౌస్, కన్యారాశికేమో 6th హౌస్లో ఉన్నారు. కానీ ఆయన వక్రగతి అయినప్పుడు 5th హౌస్ని కూడా చూడాలి. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది, కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట. అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక 3 months అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 5th అంటే పిల్లలకు కూడా చెప్పుకుంటాం. అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా బాగుంటారు, ఎస్పెషల్లీ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి, మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి ఈ 3 నెలల్లో. తప్పక ప్రయత్నించవచ్చు, శ్రమపడందే ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ 3 నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. గోల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 6th ఉండి 5th చూస్తున్నారు, కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది 6th హౌస్లో ఉంటూనే ఉంటుంది. అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి సహకరించరు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వీ, జెలసీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ 3 నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి, బాగుంటుంది. ఎందుకంటే శని ఇస్తే, అలాగే కుంభ శని అంటాం, అందుకని కుంభ శని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాశి వారీగా మాట్లాడుకుంటున్నాము. బట్ మనం జాతకం చూసినప్పుడు, పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము. సో మీ జాతకం చూపించుకోవాలి, పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో వక్రగతి వీళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు,
చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పై చదువులు వీళ్ళే చదువుకునే యోగం అనేది కనిపిస్తుందన్నమాట. ఫిఫ్త్గా చెప్తున్నాం కనుక తప్పక బాగుంటుంది అనే చెప్పాలి. అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుందని చెప్పాలి.